మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సెక్సాగెసిము ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత్రి వందన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. సెక్సాగెసిము ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత్రి వందన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాయబడినవి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయాతో దేవుడు సెలవిస్తున్న మాట, దేవుని మాటలు ఆకాశము నుండి వర్షింపజేసబడేవి. అంటే ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలని దీవెనలతో ఆయన మనలను తృప్తిపరచును. హిమమును, మంచును, వర్షమును అవి ఎలాగైతే ఆకాశం నుండి ఈ నేల మీద, భూమి మీద పడుతున్నాయో, అలాగా ఆయన యందు విశ్వాసులైన వారికి, ఆయన యందు నమ్మిక కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి అటు దీవెనలు కలుగునని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగా మరలక అంటున్నాడు. అంటే ఆ వచ్చినవి ఎలాగైతే భూమిని తడిపి ఆ సేద్యపరచువానికి ఆహారాన్ని ఇస్తాయో, అలాగా దేవుని యొక్క దీవెనలు పరము నుండి మానవులమైన మనకి అవి అనుగ్రహింపబడునని చెప్తున్నాడు. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను అంటున్నాడు. అంటే చిగిర్చి వర్ధిల్లుట అంటే నీవు ఫలించి అభివృద్ధి పొందుట. దేవుడు నీ పట్ల ఆయన చూపిన ప్రేమ ఏదైతుందో అది ఫలభరితమైనదిగాను, చిగిర్చేదిగాను, ఉన్నతమైనదిగాను, నూతనమైనదిగాను ఉన్నదనే విషయాన్ని యెషయా ద్వారా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి అలాగే నా నోట నుండి వచనమును ఉండును అంటున్నాడు. దేవుని మాటలు, ఆ వాక్యం ఏదైతే ఉందో, ఆది యందు వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యము నేడు శరీరధారిగా క్రీస్తు యేసుని నరుని ద్వారా మన మధ్య నివసించి ఆ వాక్యం మనల్ని బ్రతికించి ఆ వాక్యం మనల్ని జీవింపజేసి ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి కావలసిన ప్రతి విధమైన పరిస్థితులను తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అలాగే నా నోట నుండి వచనమును ఉండును అంటున్నాడు. అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట కూడా ఆశీర్వాదకరము, దీవెనకరము, అవి మేలుకరం అనే విషయాన్ని చెప్తూ నిష్ఫలముగా నా యొద్దకు మరలక అంటున్నాడు. అంటే దేవుని యొద్దకు రాక, కొంత కఠినంగా ఉంటున్న పరిస్థితులు ఏవైతే ఉన్నావో అటు వారిని కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును అంటున్నాడు. దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క ఉద్దేశములో నీ నడిపింపు, నీ సహాయము, నీ సన్నిధి యొక్క ఉద్దేశాలు కూడా అవి వర్షింపజేసేవిగాను, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండుననే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యములను సఫలము చేయును అంటున్నాడు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి ఆయన వచ్చారంటే మానవులమైన మనము మరణములో నుండి జీవములోకి కొనుక్కోబడడానికి, మానవుని మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని జయించడానికి క్రీస్తు యేసు నరుని ద్వారా ఈ లోకానికి ఆయన పంపబడ్డాడు. ఆయన దైవత్వాన్ని, తండ్రి యొక్క ఉన్న సమస్త మహిమను కూడా మరి దాన్ని విడిచి ఆయన ఇక్కడికి రావడము, మానవలే జీవించి మనవలే బ్రతికి మనకి ఆ రక్షణనిచ్చి ఏ పాపము లేని ఆయన మన కొరకు, మన పాపముల కొరకు రక్తం చెందించాడు. కాబట్టి ఇక్కడ యెషయా ద్వారా దేవుడు చెప్తున్న మాట, అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యములు సఫలము చేయను అన్నాడు. దేవుడు ఏ ఉద్దేశాలతో ఆయన పంపించాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా
సఫలం చేయబడి. అంటే ఏ ఉద్దేశం అంటే మానవునికి రక్షణ అవసరం ఉంది కాబట్టి ఆ రక్షణ అనేది దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు అంటున్నాడు. అంటే మీ హృదయాలలో వాక్యము నింపినప్పుడు ఆ వాక్యం మిమ్మలను జీవింప చేసేదిగా ఉన్నది. ఆ జీవవాక్యమును బట్టి మీరు జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు అంటున్నాడు. ఈ సంతోషము సమాధానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అంటే నేడు మనము దేవుని సన్నిధిలో ఆయన యొక్క వాక్యమునందు ఉద్దేశము లేదు నిలిచినప్పుడు ఆయన ఎట్టి ఆశీర్వాదాలు దీవెనలు ఇవ్వబోతున్నాడో గుర్తు చేస్తున్నాడు. మీరు సంతోషముగాను బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును అంటున్నాడు. అంటే ఏది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా మీకు ఏమవుతాయి, మేలు చేసేవిగాను. అంటే ఆయన మేలు చేయువాడు కానీ కీడు చేయువాడు కాదు కాబట్టి మేలు చేయుట కొరకు ఆయన మన కొరకు ఆయన చేసిన కార్యాన్ని, అవును మనం నశించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మేలులతో మనం తృప్తిపరిచి మన కొరకు తన కుమారుడు పంపించిన గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన యెషయాతో చెప్తున్న మాట అంటున్నాడు, నేను పంపిన కార్యములను సఫలము చేయును, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతమును మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీయు చప్పట్లు కొట్టును అంటున్నాడు. అంటే నీకున్న సమస్తాన్ని దేవుడు నీకు ఏర్పరిచిన వాటిని ఈ సృష్టి యావత్తు కూడా ఆయన ఎలాగైతే ఘనపరుస్తూ మహిమపరుస్తూ స్తుతిస్తుందో నీవు అటు రీతిగా ఆయన సన్నిధిలో జీవించాలి, ఉండాలి అనేది ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట. కాబట్టి ఇక్కడ మనము మన యొక్క స్థితిని, అంటే దేవుని ద్వారా దేవుని చేత పరలోకపు దీవెనల చేత మనం ఏ విధంగా వర్ధిల్లుతూ ఆశీర్వదింపబడుతూ దీవింపబడుతూ దినదినము ఆయనలో కొనసాగుతున్నామో అవన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. అందుకనే మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయను, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అంటున్నాడు. అంటే ప్రకృతి యావత్తు కూడా నిన్ను నీ యొక్క స్థితిని కూడా మేలు చేసేదిగా ఉంటుందండి. అంటే సృష్టి యావత్తు ఎలాగైతే ఆయనకు లోబడుతుందో ఆయన స్వారూప్యంలో ఆయన పోలుకున్న మనము కూడా ఆయనను సేవించడం ద్వారా, ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా అట్టి కార్యాలను మనము కలిగి ఉంటామంటున్నాడు. అందుకనే ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షములను మలుచును, దురదగొండ చెట్లకు బదులుగా గొంజు వృక్షములను ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండనాడు. జ్ఞాపకార్థముగా దేవుడు ఏదైతే మన కొరకు చేస్తున్నాడో, అంటే నీ పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ వానిని ఆయన నీ ద్వారా చేయబోయే కార్యం ఏంటంటే ఆయన వాటన్నిటినీ కూడా ఫలభరితంగా చేస్తాడు. ఆ ఫలభరితం ఎలాంటిదంట, ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షములను అంటున్నాడు. అంటే నీ బ్రతుకులో ఉన్న కష్టాన్ని, శ్రమని, శోధన, వేదన అంతటిని అపవాది చేసిన కార్యాలన్నిటిని నిన్ను దూరపరిచి తన ఆత్మవర్షాన్ని మీ మీద కుమ్మరింపజేస్తానంటున్నాడు. దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షములను ఎదుగును అంటున్నాడు. అంటే నీవు దినదినము అభివృద్ధి చెంది ఫలించి ఫలభరితముగా నీవు విస్తరించి క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు, ఆయన రాజ్యమందు సదాకాలం ఉంటావు. అది యెహోవాకు ఖ్యాతిగాను అంటున్నాడంటే నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. అంటే నీ కార్యాలను బట్టి, నీ ఆలోచనలు బట్టి, నీ తలంపులను బట్టి ఆయన నిత్యము స్తుతింపబడాలని కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆయనకు అంటున్నాడు. అంటే అది ఆ పరిస్థితి, అంటే నీవు ఆ పరిస్థితుల్లో దేవునితో ఉండాలి కాబట్టి అది యెహోవాకు ఖ్యాతిని, ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండున్నాడు. నిత్యమైన జ్ఞాపక సూచన. అవును, ఆయన మనతో ఒక నిబంధన చేసుకున్నారు, కొత్త నిబంధన. ఆ నిబంధన గుర్తుగా ఆయన మన దగ్గరకు వచ్చి ఉన్నారు, మరలా రాబోతున్నారు. వాని పనులను బట్టి, వాని క్రియలను బట్టి ఆయన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఏదైతే ఆయన వర్షమును, హిమమును, ఆకాశమును వచ్చి అక్కడికి తిరిగి మరలక అది సమృద్ధినిస్తుందో ఆ విధంగా నీవు పరలోకపు దీవెనలను, పరలోకపు ఆశీర్వాదాలను, పరలోకపు ఆ యొక్క స్థితిని నువ్వు కలిగి ఉండాలని నేడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త యెషయా ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ కృపాకాలంలో ఉన్న మనము ఈ కృపయందు ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారముగా, ఆయన ఆలోచనలు ఎరిగిన వారముగా, ఆయనతో సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున యెషయా ద్వారా, ప్రవక్త యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. అయ్యా, మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపే ఉన్నామని తిరిగినైనా నీ వాక్యమును బట్టి, నీ వాక్య ఉద్దేశములను బట్టి మేము జీవించుటకు మాకు నేర్పించండి.
అయ్యా మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టములను బలహీనత నుంచి మమ్మల్ని విడిపించండి. నీ సన్నిధానములోనైనా నిత్యము నీ యొక్క ప్రేమ అనురాగాల చేత నీవు ఆకాశవాకిలను నిప్పి వర్షాలని అంటే నాయన వర్షింపజేస్తే నీ యొక్క ప్రేమను బట్టి కుమ్మరింపును బట్టి వందనాలు. నీ అందు మేము ఫలించి అభివృద్ధి పొంది నీలో జీవించడానికి సహాయం ఇచ్చండి. మేము బలహీనలను తండ్రి బలపరుచున్నాయినా, మేము రోగులను ప్రభావ స్వస్థపరుచున్నాయినా, మాకు కావలసిన వాటిని మాకు అనుగ్రహిస్తూ నిత్యము కాపాడుతున్నందుకే వందనాలు. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాణి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. కంపెనీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయడం ఆయా కుడికలను బట్టి కుటుంబాలను బట్టి మీ సహాయము మీ సన్నిధి మీ కుటుంబాలపై ఉంచమని, దిన పరిచర్యలో తోడైనవని, మీరు ఆఖరికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాడు మాకు దయచేయము. బిడ్డల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము. శోధనలో తెగాసులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక, ఆమెన్.